వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. గెలిపే లక్ష్యంగా సిట్టింగ్లు మారుస్తున్న వైసీపీ నాయకత్వానికి లోకల్ నాయకుల నుంచి నిరసన వినిపిస్తోంది. పెనుగొండలో మంత్రి ఉషశ్రీ చరణ్ కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రానున్న ఎన్నికల్లో తాను పెనుగొండ నుండి పోటీ చేస్తానని ప్రకటించడంతో అక్కడి నాయకులు కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు. గత 9 సంవత్సరాల నుంచి స్థానిక ఎమ్మెల్యే శంకర్ నారాయణ అంతర్గత క్యాడర్ దెబ్బతింటుందని, శంకర్ నారాయణకు టికెట్ ఇవ్వకుండా ఇతరులకు ఇస్తే తాము సపోర్ట్ చేయపోమని రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ఉషశ్రీ చరణ్ వద్దు, శంకర్ కావాలి అంటూ నినాదాలు చేస్తూ రోడ్లపై ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని కూడా ప్రకటించారు. శంకరన్నకు టికెట్ కేటాయిస్తే ఊహించని మెజార్టీతో గెలిపించి సీఎం జగన్ కు గిఫ్ట్ ఇస్తామని అంటున్నారు. రాష్ట్ర మంత్రివర్యులు ఉషశ్రీ చరణ్ గారు అధికారిక ప్రకటన రాకముందే నేను పెనుగొండ నుంచి పోటీ చేస్తాను, నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది. అధికారిక ప్రకటన రాకముందే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి 2013 నుంచి 2024 వరకు కార్యకర్తల సమస్యలు తెచ్చుకుంటూ వాళ్ళ కోసం పాటుపడుతున్నట్టు శంకర్ నారాయణ గారిని స్థానం భర్తీ చేసేసాను నేను అని చెప్పి ఆమె చెప్పుకుంటుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏ సర్వే తీసుకున్నా, ప్రజా సర్వే కావచ్చు, కార్యకర్తల సర్వే కావచ్చు, కార్యకర్తల గుండె చప్పుడు కావచ్చు, కేవలం శంకర్ నారాయణ గారు మాత్రమే విజేత. ఇక్కడ వేరే ఎవరు వచ్చినా కూడా 2013 నుంచి కార్యకర్తలను వెన్నంటి నడిపించిన శంకర్ నారాయణ గారి వెంటే మా పయనము. ఉషశ్రీ చరణ్ కావచ్చు, ఇంకే వేరే ఎవరు వచ్చినా కూడా మేము సహకరించేది లేదు. అవసరమైతే మేము రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చొని ఫ్యాన్కి ఓటేస్తాము, ఇంట్లో కూర్చుంటాము, అంతేగాని పార్టీకి ద్రోహం చేయం. కానీ మేమైతే వాళ్ళకి సహకరించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ శంకర్ నారాయణ గారి వెంటే మా పయనము. జై జగన్, జై శంకర్ నారాయణ. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఉషశ్రీ చరణ్ గారు అధికారిక ప్రకటన రాకముందే నేను పెనుగొండ నుంచి పోటీ చేస్తాను, నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది. అధికారిక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. గెలిపే లక్ష్యంగా సిట్టింగ్లు మరుస్తున్న వైసీపీ నాయకత్వానికి లోకల్ నాయకుల నుంచి నిరసన వినిపిస్తోంది. పెనుగొండలో మంత్రి ఉషశ్రీ చరణ్ కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రానున్న ఎన్నికల్లో తాను పెనుగొండ నుండి పోటీ చేస్తానని ప్రకటించడంతో అక్కడి నాయకులు కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు. గత 9 సంవత్సరాల నుంచి స్థానిక ఎమ్మెల్యే శంకర్ నారాయణ అంతర్గత క్యాడర్ దెబ్బతింటోందని, శంకర్ నారాయణకు టికెట్ ఇవ్వకుండా ఇతరులకు ఇస్తే తాము సపోర్ట్ చేయబోమని రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ఉషశ్రీ చరణ్ వద్దు, శంకరన్నే కావాలంటూ నినాదాలు చేస్తూ రోడ్లపై ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. జెడ్పీటీసీ, ఇటు ఎంపీపీ పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని కూడా ప్రకటించారు. శంకరన్నకు టికెట్ కేటాయిస్తే ఊహించని మెజార్టీతో గెలిపించి సీఎం జగన్ కు గిఫ్ట్ ఇస్తామని కూడా అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. ఎస్ రామాంజనేయులు. జానకి, ప్రస్తుతము 14 నియోజకవర్గాల్లోనే ప్రధానంగా ఈ కళ్యాణదుర్గము ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రి ఉషశ్రీ చరణ్ ఇవాళ ఒక ప్రకటన చేయడం జరిగింది. మీడియాతో మాట్లాడుతూ ఆమె, నేను కళ్యాణదుర్గం నుంచి ఈసారి పోటీ చేయటం లేదు, అక్కడ బోయ సామాజిక వర్గానికి ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతోనే తనని పెనుగొండ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చెప్పేసి సీఎం జగన్ ఆదేశించారని, ఆయన ఆదేశాల మేరకే తాను వచ్చే ఎలక్షన్స్ లో పెనుగొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తానని చెప్పేసి నిన్న మీడియా ముందు చెప్పడం జరిగింది. దీంతో ప్రస్తుతము ఈ పెనుగొండ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తల్లో కలకలం రేగుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను ఇక్కడికి ఆహ్వానించేది లేదు, ఆమె ఇక్కడ నుంచి పోటీ చేస్తే మేము పార్టీకి వ్యతిరేకంగా చేస్తామని చెప్పేసి నిన్నటి నుంచి కూడా అక్కడున్నటువంటి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ముక్కుముడిగా రాజీనామాలకు సిద్ధమైనారు. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా నిన్న మళ్ళీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీకి కూడా ఒక అల్టిమేటం జారీ చేశారు. పార్టీ మరొకసారి పునరాలోచించుకోవాలని, ఇక్కడ శంకర్ నారాయణ 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారని, ఒకసారి ఆయన ఈ నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ పార్టీ కార్యకర్తలని తెలుగుదేశం అంటే రామాంజనేయులు, అంటే శంకరన్నకు టికెట్ ఇవ్వకపోతే అందరం కూడా మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి అధిష్టానం ఏమైనా నిర్ణయం మార్చుకునే అవకాశం కనిపిస్తుంది అనేసి అని అంటారా, ఏంటి? అదే నిన్నటి నుంచి కూడా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మండలాల వారీగా వాళ్ళంతా సమావేశాలు
అంటే ఎవరెంతకు వాళ్ళు ఇండివిజువల్ గా ఏర్పాటు చేసుకొని వాళ్ళ నిర్ణయాలు అయితే ప్రకటించారు. అందరూ ఖచ్చితంగా రాజీనామా చేస్తాం. వచ్చే ఎలక్షన్స్ లో అయితే ఇక్కడ ఆమెకు మాత్రం ఉషా చరణ్ శ్రీకి మాత్రం మేము సపోర్ట్ చేయమని చెప్పేసి చెప్పారు. దీని మీద ఇంకా పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈవెందో శంకర్ నారాయణ కూడా ఈ విషయం మీద ఎలాంటి స్పందన చేయలేదు. అయితే ఆయన్ని ఈ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గానికి ఈసారి అభ్యర్థిగా పెడుతున్నారు అని చెప్పేసి ఒక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈయన ఇక్కడే ఉండాలా, పెనుగొండలోనే ఉండాలా, ఇక్కడ ఎమ్మెల్యేగానే పోటీ చేయాలా, మాకు అందుబాటులో ఉండాలా, 10 సంవత్సరాల పాటు మాకు ఈయన అందుబాటులో ఉన్నారు, మాకు పార్టీకి సేవలు చేశారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కూడా ఇది చేస్తున్నారు. అయితే ఈ విషయం మీద ఇంతవరకు పార్టీ కూడా ఎలాంటి నిర్ణయము తీసుకోలేదు. మరి కొంత పార్టీకి రాయలసీమ రీజనల్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి అయితే కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు ఫోన్ లో మాట్లాడినట్టుగా తెలిసింది. అయితే 2-3 రోజుల్లో పెనుగొండ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మరి కార్యకర్తల్ని బుజ్జిగించే ప్రయత్నాలు అయితే చేస్తారని తెలిసింది. దానికి రైట్ రామాంజనేయులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.